ఈరోజు పన్నీర్ టిక్కా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ 2 స్పూన్స్ గట్టి పెరుగు వేసుకుందామండి. ఈ పెరుగులోనే మనం అన్నీ కలుపుకుందాం. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ శనగపిండి బేసన్, బియ్యపిండి 2 స్పూన్స్, సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా, ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, ఒక 10 రెబ్బలు వేసుకుంటున్నాను. చూడండి, బెల్ పెప్పర్ అదే క్యాప్సికమ్ అంటారు కదండి, మనం గ్రీన్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా మన ఇష్టం, ఏవైనా సరే. ఇవి కూడా అంతే, ఆనియన్స్ ఎన్ని వేసుకున్నామో అన్ని వేసుకోవచ్చు. టమాటో పీసెస్ ఇలా ఇత్తనాలు తీసేసి ఇలా కట్ చేసుకుని వేసేసుకునేది. పన్నీర్, ఇట్లా పన్నీర్ అండి క్యూబ్స్ లాగా చేసుకొని ఒక 20. ఇలా అన్నీ వేసుకున్నాం కదండి, దీంట్లో అంతా కలిపేసుకున్నాం. ఇట్లా చెక్క తీసుకొనైనా కలుపుకోవచ్చు, లేదు అంటే చేయితో అయినా కలుపుకోవచ్చు, మన ఇష్టం. అది మొత్తం అన్ని దాంట్లోకి అంటుకోవాలి అంతే. మనం కలిపిన మిక్చర్ మొత్తం అన్ని క్యూబ్స్కి మొత్తం. చూడండి, మొత్తం అంతా కలిపాను. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూడండి, మొత్తం ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇదిగోండి, ఇది బౌల్ నేను ఫ్రిడ్జ్లో పెట్టినాను కదా, తీసానండి. 10 మినిట్స్ తర్వాత తీసాను. ఇప్పుడు ఇవన్నీ మనము ఇటువంటి కడ్డీలకైనా మనము పన్నీరు టమాటో అవన్నీ పెట్టుకొని బేక్ చేసుకోవచ్చండి, లేకపోతే ఫ్రై చేసుకోవచ్చు, మన ఇష్టం అది. లేదు అంటే టూత్ పిక్స్ పొడవుగా వస్తాయి, దానికైనా పెట్టుకోవచ్చు. చూడండి, ఒక ఫస్ట్ ఆనియన్ పీస్ తీసుకున్నాను నేను. ఇలా ఇది క్యాప్సికమ్, తర్వాత పన్నీర్ పీస్. కొద్దిగా గ్యాప్ ఇచ్చుకోండి, మరీ ఎక్కువ అతికిచ్చేటట్టు పెట్టకుండా. టమాటో పీస్ పెడుతున్నానండి. ఇట్లా 1 బై 1 అన్నీ పెట్టుకుంటూ రావాలి. అట్లా చూడండి, ఈ స్టిక్కి నేనంతా పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో అన్నీ 1 బై 1 చేసి అంతా స్టిక్ చేసేసాను దీనికి. ఇలా చేసుకోవాలి. చూడండి, నేను 4 దాంట్లకి ఇలా చేసేసి ట్రేలో పెట్టాను. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టుకుందాము. ప్రీ హీట్ చేసిన ఓవెన్లో పెట్టానండి. ఇది 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో 7 to 10 మినిట్స్ అండి. పన్నీర్ టిక్కా ఆల్రెడీ ఏం చేస్తారు దానికి
మీ అమ్మి పన్నీర్ టిక్కా రెడీ. టేస్ట్ చూసి చెప్తా. Subscribe everybody.